Final year students project work చేయాలి సార్. మినీ అండ్ మేజర్ ప్రాజెక్ట్. మీరు ఒకసారి మీడియాకి ఎక్స్ప్లెయిన్ చేయండి. దీనికి ఇట్లా చెప్పండి. బీటెక్ కోర్స్ అనేది 4 years. 3 years థిరియాటికల్గా నాలెడ్జ్ గెయిన్ చేయాలి ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఆ థిరియాటికల్గా నాలెడ్జ్ గెయిన్ చేసిన దాన్ని ప్రాక్టికల్గా 4th yearలో ప్రూవ్ చేసుకోవాలి. బట్ సమ్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ స్టూడెంట్స్. రూల్ బుక్ ప్రకారం అకార్డింగ్ టు గైడ్ లైన్స్ వాళ్ళు బయట కూడా చేసుకోవచ్చు. బట్ మనీ తీసుకోవాలనేది ఏం లేదు. ట్యూషన్ ఫీజ్ ఈజ్ ఇన్క్లూజివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని JNTUH రిజిస్టర్ సార్ చెప్పారు. బట్ ఆల్మోస్ట్ ఆఫ్ ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తరఫున లైక్ 5,000, 6,000, 8,000, 3,000 ఫ్రమ్ మినీ ప్రాజెక్ట్, 10,000 మేజర్ ప్రాజెక్ట్కి. లైక్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తారు దీంట్లో మీ సబ్జెక్ట్స్ని బట్టి? అవును సార్. బట్ అకార్డింగ్ టు రూల్స్ బుక్ మాత్రం అసలు మనీ కలెక్ట్ చేయడానికి అసలు ఏ ప్రావిజన్ కూడా లేదు. బట్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ద ఫ్రాడ్. అండ్ ఇంకా కరెక్ట్ టర్మ్స్లో చెప్పాలి అని అంటే ఇది స్కామ్ లాంటిదే. బట్ ఇది ఈ ఇయర్ స్టార్ట్ కాలేదు, చాలా సంవత్సరాల నుంచి ఉంది. అండ్ ఇట్ ఈస్ అ హ్యూజ్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ ఒకవేళ అడ్రస్ చేయలేకపోతే డెఫినెట్లీ ఇట్ విల్ బి టర్న్ ఇన్ టు ఎ క్రైసిస్. సో ప్రాబ్లం ఏంటి అని అంటే స్టూడెంట్స్ ఎవరైనా క్వశ్చన్ చేస్తే మాత్రం దే ఆర్ యూజింగ్ బుల్లింగ్ టెక్నిక్స్. లైక్ మార్క్స్ తక్కువ వేస్తాం, సస్పెండ్ చేసేస్తాం, హాల్ టికెట్స్ ఇవ్వము, లేకపోతే పేరెంట్స్ని పెద్ద పెద్ద మాటలతో బెదిరించడం. సో సైకలాజికల్గా స్టూడెంట్ నేచర్ అంటేనే క్వశ్చనింగ్ యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్నే దే ఆర్ టేకింగ్ అవే దట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్. బట్ మన స్టేట్లో ఇంజనీరింగ్ ఎట్లా అయిపోయింది అంటే దట్ ఈస్ ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎలా స్టార్ట్ అయినాయో అది ఓన్లీ బిజినెస్ వెంచర్స్ లాగా టర్న్ అయిపోయినాయి. బీటెక్ విద్యార్థులు చెప్పింది నా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి నా విన్నపం ఏంటంటే ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం, దీన్ని సాధ్యమైనంత రీతిలో మీకు సామరస్యపూర్వకం పరిష్కరించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా వేదికపై నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరుకుంటున్నాను. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఆర్ ప్రో ఎనీ పార్టీ అండి, ఐఎమ్ ప్రో పీపుల్. నేను ప్రజల పక్షం తప్ప నేను ఏ పార్టీ ఈ రోజున గ్రూప్ టూ సంబంధించిన వాళ్ళు వచ్చారు, అలాగే మనకి ఈరోజు బీటెక్ విద్యార్థులు వచ్చారు, మొన్న చేనేత వాళ్ళు వచ్చింది. నేనేమంటానంటే ప్రజా సమస్యల్ని ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎలాంటి నాకు వ్యక్తిగత లాభం లేకుండా సమస్యల్ని యథాతథంగా ఎలా చూపించాలో, ఎలా ప్రజెంట్ చేయాలో ప్రజలకు అలా చేస్తున్నాను తప్ప దీంట్లో నాకు వ్యక్తిగతంగా ఒక పార్టీ ఎనీ పొలిటికల్ పార్టీ చేయాల్సిన పని నేను చేస్తున్నాను. కానీ వాళ్ళు చేయట్లేదేమో కానీ నేను మర్చిపోలేదు, నేను నిలబడి